భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 1-9 వచనాల వరకు చదువుకుందాం. దయచేసి మీరు కూడా బైబిల్స్లో గమనిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 1-9 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు అనగా మనం గమనించినట్లయితే ఆయన మంచివాడు, మంచి చేసేటటువంటి వ్యక్తి అని మనము గమనించవచ్చు. అలాంటి దేవుడు అంటేనే మన జీవితాల్లో మేలు చేసేటటువంటి వాడు కదా. దేవుడు అన్ని మేలులు చేసినటువంటి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం ఏదైనా కూడా ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు అన్నిటిలో నుంచి మనల్ని విడిపించాడు. నిజంగా మన యొక్క పాపము నుంచి విడిపించబడినప్పుడు, మన యొక్క రక్షణలోనికి మనం నడిపించబడినప్పుడు దేవుణ్ణి మనము స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే భౌతికపరమైన చేయబడిన ప్రతి మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం కదా. మనము ఆయా సమయాల్లో మనకు మంచిగా ఏదైనా మంచి రిజల్ట్స్ ఏదైనా వచ్చినా, మంచి జాబ్ వచ్చినా, కుటుంబ పరిస్థితుల్లో మంచి మెరుగైన స్థితి వచ్చినప్పుడు మనం దేవునికి కృతజ్ఞత కూడిక అనేది తెలియజేస్తూ ఉంటాం కదా. మరి దేవుడు మంచివాడై ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో రక్షణ కార్యం జరిగించాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు కనుక చివరి వారంలో మనం ఆయన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి ఆయన కృప నిత్యముండును. మరి కృప అనగా మనం గమనించినట్లయితే నిబంధన ప్రేమ అని చెప్పొచ్చు. ఎట్లా అని చెప్పొచ్చు అంటే ప్రేమ అన్నమాట. కృప అంటే ఒక పరిమితం లేనిది. ఎప్పుడు ఆరంభం అవుతుందో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన కృప ఎప్పుడు దానికి స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ లేదు. నిత్యము ఉండేది ఆయన కృప కదా. మరి 2వ వచనాన్ని గమనించినట్లయితే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు నిజంగా మన జీవితాల్లో మన పాపముల నుంచి విడిపించినటువంటి దేవుడు. మనం అంధకారం అనేటటువంటి చీకటిలో ఉన్నప్పుడు మనల్ని విడిపించినటువంటి దేవుడు గనుక ఆయనను మనము స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. అలాగే 7వ వచనం చివరి భాగంలో ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును కదా. మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ విమోచన అనేది దొరకదు, కానీ కేవలం దేవాది దేవుని దగ్గర మాత్రమే కదా. పాపముల నుంచి విడిపించేటటువంటి దేవుడు. విమోచన అనగా మనము మన పాపముల నుంచే కాదు, కానీ
ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలు ఏం తెలియజేస్తా ఉన్నారంటే, వారి ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతా వస్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఒకసారి మనం గమనించినట్లయితే తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఏమని అంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి వారి ప్రయాణాల్లో ఎన్నో ఇబ్బందులు చూస్తూ వచ్చారు. ఆకలి దప్పుల మధ్యన వారు నలిగిపోతూ వచ్చారు. ఒక గమ్యం అనేది ఎరగక ఒకే చోట ప్రయాణం తిరిగి తిరిగి చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఇశ్రాయేలుల ప్రజల జీవితాల్లో ఎన్నో లేకపోలేదు. అలాగే 4వ వచనంలో మనం గమనించినట్లయితే వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి. ఎక్కడికో ఒక చోటికి వెళ్ళాలన్నటువంటి గమ్యం లేదు. నేటి దినాల్లో ఉన్నట్టుగా జీమ్యాప్ లొకేషన్ షేర్ చేయడానికి లేదు. మరి ఏంటి వారి పరిస్థితి అంటే, ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడక్కడే మరి వారి యొక్క ప్రయాణం అనేది ఎంతో రెట్టింపుగా వారు ప్రయాణం చేసినటువంటి వారుగా, ఒక గమ్యం అనేది లేకుండా ఎంతో శ్రమల మధ్యన వారు ఉన్నప్పుడు వారందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. వారందరినీ పోగు చేసిన వారు ఏమంటున్నారు? వారందరూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నివాసపురం ఏది వారికి దొరకకపోయాను. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి వెళ్ళాలంటే సరాసరి మనము వెళ్ళిపోతాం. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అలాంటిది ఏది మరి వారి యొక్క పరిస్థితుల్లో వారు తెలియక ఆ ప్రాంతంలోనే వారు పదే పదే తిరుగుతున్నట్టుగా మనము గమనిస్తూ వస్తాం. మరి 5వ వచనంలో కూడా గమనించినట్లయితే ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను కదండి. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఒక టార్గెట్ ప్లేస్ అనేది తెలియకపోయినప్పటికీ కదా, ఒక ఇంకా వాటితో పాటుగా ఆకలి దప్పులు, ఇన్ని శ్రమల మధ్యన కూడా వారు మరి 6వ వచనాన్ని గమనించినట్లయితే వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను కదండి. నిజంగా ఎంత గొప్ప ఉద్దేశం కదా. వారు గమనిస్తూ వచ్చారు. ప్రత్యక్ష గుడారము వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆయా సందర్భాల్లో మరి దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మొరపెడుతూ వచ్చినప్పుడు వారు వారి వారి యొక్క ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించినటువంటి దేవుడుగా ఉంటున్నారు. నిజంగా మనం గమనించినట్లయితే విమోచించబడినటువంటి వారుగా ఉంటున్నారు కదా. తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నటువంటి వారి జీవితాల్లో, అపరాధముల చేత ఉన్నటువంటి వారి జీవితాల్లో, నిజంగా మన జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క బలహీనతల్లో, అనారోగ్య సమస్యల్లో, మరి చెప్పుకోలేనటువంటి సమస్యలన్నిటిలో కూడా మనం ప్రభువారికి మొరపెట్టినప్పుడు మన యొక్క ఆపదలన్నిటి నుండి కూడా ఆయన విడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇలాంటి గలిబిలి గందరగోళంలో ఉన్న పరిస్థితుల మధ్యన 7వ వచనంలో చక్కగా దేవుని సమాధానాన్ని వారు చూడగలుగుతూ వచ్చారు. మరి వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించాడు కదా. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఏ సమాధానం వస్తుందో అని భయంతో జీవించినటువంటి సందర్భాలు, కుటుంబ పరిస్థితులు అయితేనేమి, ఉద్యోగ జీవితం అయితేనేమి కదా, మనం అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో ఇక్కట్లు మనం చూస్తూ వస్తాం కదా. అయ్యో, ఈ యొక్క గందరగోళం నుంచి, ఈ యొక్క గలిబిలి సమస్య నుంచి ఏంటి మనకు పరిస్థితులు అన్నప్పుడు మనం యెహోవాకు మొరపెట్టిన ప్రతిసారి కూడా మనము సమాధానం పొందుకున్నటువంటి వారంగా, అందుకే ఆయన చక్కని త్రోవను వారికి నడిపించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకే 8వ వచనంలో గమనిద్దాం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక కదండి. నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు కదా. మన స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి వాగ్దానం తీసుకున్న జనవరి 1 రోజు తీసుకున్న తీర్మానానికి ఈరోజు మనం ఏమాత్రం కట్టుబడి లేము. ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ వచ్చాం, ఎన్నో మాటలు ప్రభువారికి మనము ఏం చేస్తూ వచ్చాం, ఒక నిబంధన చేసుకుంటూ వచ్చాం. ప్రభువా,
ఇదిగో ఈ సంవత్సరంలో నేను ఈ విధంగా జీవిస్తాను, ఈ విధంగా జీవించాలని ఆశపడతా ఉన్నానని ఎన్నోసార్లు మరి ఆయన దగ్గర మనం కమిట్మెంట్ తీసుకొని విఫలమైన పోయిన సందర్భాలు ఎన్నో లేకపోలేదు. నిజంగా వాగ్దానం నెరవేరకపోవడాన్ని బట్టి కూడా మన యొక్క బలహీనత అనేదే మనము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎన్ని అవిధేయతలు, ఎన్నిసార్లు మరి ప్రభువారికి మాట ఇచ్చి తొలగిపోయిన సందర్భాలు ఉన్నప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడంటే నరుల పట్ల ఆయన కృప చూపుతా ఉన్నాడు. హీ గేవ్ ఏమంటారండి, అన్ఫెయిలింగ్ లవ్ కదా. అది విఫలమైపోయేటటువంటి ప్రేమ కాదంట అది. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. ఎవర్ లాస్టింగ్ లవ్. ఎవరు ప్రేమిస్తారండి? నో పేరెంట్స్, నో ఫ్రెండ్స్, నో హస్బెండ్, నో వైఫ్ కదా, నో ఆఫీస్ పీపుల్. ఎవరైనా సరే ఎవరు కూడా మనల్ని శాశ్వతంగా ప్రేమిస్తారా? సమ్ పీరియడ్ అంతే. మదర్ ఒక 100 ఇయర్స్, హస్బెండ్ ఒక 50 ఇయర్స్, ఫ్రెండ్స్ ఒక 20 ఇయర్స్. బట్ దేవుడు లైఫ్ టైం కదా. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన కృపకు అంతము లేదు, ఆరంభము లేదు, ముగింపు లేదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా సంవత్సరాంతం కొంచెం దేవుడు సజీవులకులో ఉంచాడు. ఎంతోమంది నిజంగా ఈరోజు లేరు. పోయిన క్రిస్మస్, పోయిన జనవరిలో మనల్ని కలుసుకున్న వాళ్ళు, మనతో చక్కగా అన్ని విషయాలు మాట్లాడి మన గురించి ఎన్నో విషయాలు విమర్శించిన వారు కూడా ఇది లేనటువంటి వారుగా ఉంటున్నారు. బట్ స్టిల్ మనల్ని దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, కానీ కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప. నిజంగా అలాంటి దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా మనం గమనించినట్లయితే మరి 9వ వచనంలో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు కదా. ఏ పరిస్థితిలోనైనా కానీ మరి మనం లూకాసు సువార్తలో మరియ గురించి కొన్ని మాటలు గమనించినట్లయితే 1వ అధ్యాయము 46వ వచనం, మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులు నెక్కించును. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఎంత గొప్ప వాగ్దానములు! ఏ విధంగా మరియ గణపరుస్తూ ఉంది చూడండి. లూకాసు వార్త 1:46 నుంచి 55కు తన యొక్క సంతోషాన్ని మరి ప్రభువారు ఎంచుకున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరిచినటువంటి సహోదరిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే తగ్గింపు జీవితం ఉంటుందో, ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ భయపడుతూ జీవిస్తూ వస్తారో అటువంటి వారి జీవితాల్లో మెండైన మేలులు దేవుడు చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిజమే కదండి. ఎన్ని విషయాలను మనం మర్చిపోయి ఇది నా టాలెంట్ వల్లనే జరిగిందిలే అని కూడా మనం థ్యాంక్స్ చెప్పనటువంటి సందర్భాలు మన జీవితాల్లో లేకపోలేదు. నా మట్టుకైతే నేను మర్చిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. నిజంగా మరి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి కదండి. ప్రతి విషయంలో చెల్లించాలనంట. ఒక ట్రావెల్ చేసిన, ఒక మంచి భోజనం చేసిన,
లేదంటే ఒక ప్రయత్నం ఏదైనప్పటికి గూడా ప్రతి విషయం అంటే ఇంకా మనకు తెలిసిందే గదండీ! మనము మర్చిపోతా ఉంటాం. కృతజ్ఞతలు చెప్పలేం. మార్నింగ్ అయ్యిందంటే సజీవ లెక్కలో ఉంచాడు. థాంక్స్ చెప్పాలి దేవునికి కదా! ఎన్నో విషయాల్లో దేవుడు మనకు మెండైన మేలులు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వారి ఇబ్బందులు, వారి ప్రయాణాలు, వారి ఆకలి దప్పులు, వారి యొక్క అనారోగ్య సమస్యలు, వారి భయములన్నిటిలో నుండి గూడా ఆయన విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు గనుక నిజంగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 33వ వచనం. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. కదండీ! జీవితకాలం అంతా కూడా మనము ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా అనేక పరిస్థితులు కదా! ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనము ఆయనను కృతజ్ఞతాస్తుతుల చేత ఆయన్ను మనం స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక మరి అటువంటి దేవాది దేవుడి యొక్క కృపను బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. మరియా ఎంతగా తన శ్రమలు ఉన్నప్పటికి కూడా ప్రభువారు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఆయనను ఘనపరిచినదిగా మనం చూడగలుగుతూ వస్తాం కదండి. నిజంగా ఎన్నో విషయాలు కదా మనం ఆ విధంగా గమనించినప్పుడు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను కదా. ఇలా ఎన్నో విషయాల్లో ఎన్నో భయాల్లో ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించని సందర్భాలు ఎన్నో లేకపోయినప్పటికి కూడా దేవుడు మన జీవితాలను పొడిగిస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మన పట్ల చూపినటువంటి దయను బట్టి కదా నిజంగా మనము ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయనకు మనము కృతజ్ఞతలు తెలుపవలసినటువంటి వారమై ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.